రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీలో ఎప్పుడు జాయిన్ అవుతున్నాడు? రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్న బీజేపీకి బలం, రేవంత్ రెడ్డి బీజేపీలో ఉన్న టీడీపీకి బలం. రేవంత్ రెడ్డి రహస్యంగా ఢిల్లీలో అమిత్ షాని కలిశారు. మేం కలుసుకోవడంలో రహస్యం ఎట్లా అవుద్ది? ఇక నేను తెలంగాణలో టీడీపీని నడపలేను, మీ దారి మీరు చూసుకోండి అని ఆయన సలహా ఇచ్చినట్టు చెప్తున్నారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రోజు వచ్చి ఇక్కడ కూర్చోలేడు కదా. తెలంగాణలో టీడీపీ బీజేపీ మధ్య బంధం ముగిసినట్టేనా? ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ. మేము బీజేపీని ప్రేమిస్తున్నాం, బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ని ప్రేమిస్తున్నారు. అంటే నాగం, ఎర్రబెల్లి ఇట్లా సీనియర్లు అందరూ బయటికి వ్యూహాత్మకంగా మీరు పంపించేశారు. ఇంకెవరైనా పార్టీలో మిగిలి ఉన్నారా అట్లాంటి వాళ్ళు? తెలంగాణ కోసం పార్టీ మారిన నాగంను కోవర్ట్ ఆపరేషన్లలో దొరికిన ఎర్రబల్లిని ఒక్క ఘాటన ఎట్లా కడతారు మీరు? అంటే ఓటుకు నోటు కేసు రేవంత్ రెడ్డి రాజకీయ జీవితంలో ఒక మచ్చ. కానీ న్యాయం అనేది ఒకటి ఉన్నది. న్యాయస్థానాలలో ఆ కేసుకు సంబంధించిన అన్ని వివరాలు వాదనకు వచ్చినప్పుడు తేలుస్తాం. ఏపీ గవర్నమెంట్ నుంచి దాదాపు 500 కోట్ల కాంట్రాక్ట్ తీసుకున్నారు. వ్యాపారం చేయడం తప్ప